जय बाबा। अवतार मेहर बाबा की जय। Beloved God, help us all to love you more and more, and more and more, and still at more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's Dama till the very end. అవతార్ మెహర్ బాబా జై. జై బాబా అండి. నిన్న పెద్ద టాపిక్ తౌహీద్ అయిపోయిందండి. ఇప్పుడు మాయ కొద్ది చాప్టర్స్ ఉన్నాయి, ఇంకా మాయ నుంచి చదువుకుందాం. జై బాబా అండి. గజలక్ష్మి గారు ఉన్నారమ్మా? వినబడుతుంది? మ్యూట్ లో ఉన్నారా మేము? మ్యూట్ లో ఉండిపోయినట్టున్నారు ఆవిడ. జయబాబా అండి. గజలక్ష్మి మీట్లో ఉన్నారు మీరు? మా వినబడుతుందండి గజలక్ష్మి గారు? హలో సార్, నా వాయిస్ వినపడుతుందా సార్? ఇప్పుడు వస్తుందండి. ఇంతసేపు మ్యూట్ లో ఉంది. ఓకే ఓకే. చదవండి. The force that keeps a man spiritually blind, deaf, etc. is his own ignorance, which is governed by the principle of cosmic ignorance, generally known as Maya. మనం మాయ అంటే ఏంటి అన్నది చెప్తున్నారండి బాబా గారు. అంటే ఏ శక్తి అయితే మానవునికి ఆధ్యాత్మిక పరంగా గురుటివాడిని కానీ చెవిటివాడిని కానీ మొదలగునుగా అంటే ఏ రకంగా కూడాను ఆధ్యాత్మిక ప్రయాణంలో పడేదే మాయ అని. ఈ మాయ విశ్వవ్యాప్తమైన అజ్ఞాన సూత్రం ద్వారా వ్యక్తిగతమైన అజ్ఞానాన్ని నియంత్రించబడుతుంది. దానినే మాయ అని అంటారు. టు అండర్స్టాండ్ మాయా ఇస్ టు అండర్స్టాండ్ ద యూనివర్స్. మాయని అర్థం చేసుకోవాలంటే మొదట మనం విశ్వాన్ని అర్థం చేసుకోవాలి. All false values and all false beliefs due to the grip of Maya are due to the grip of Maya. ఈ ఫాల్స్ వాల్యూస్ అండ్ ఫాల్స్ బిలీఫ్స్ మనకి డిస్కోర్సెస్ లో బాబా క్లియర్ గా చెప్పారండి. 2 చాప్టర్స్ లో ఏంటంటే అసత్యమైన విలువలు, అసత్యమైన నమ్మకాలు ఎప్పుడైతే ఉంటాయో అవి ఇవన్నీ కూడాను రావడానికి మూల కారణం మాయ. మాయ వీటి మీద ఎలా పనిచేస్తుందంటే మనకి ముఖ్యమైన విషయాలు ఏవైనా ఉంటే వాటిని కాదని, వాటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అలాగే ముఖ్యం కాని విషయాలకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అన్నదే మాయ చేసే ప్రక్రియ. అనవసరమైన విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చి అవసరమైన విషయాలకి ప్రాముఖ్యత ఇవ్వకపోవడం అన్నది. Intellect in particular placed into the hands of Maya, for intellect is not capable of that consciousness which realizes that God is truth. మానవ మేధస్సు పూర్తిగా మాయకి వశమైంది. ఎందుకంటే ఈ మానవ మేధస్సుకి భగవంతుడు సత్యము అన్న విషయం అన్నది అర్థం కావటం లేదు. దీనికి కారణం ఏంటంటే మాయ కారణంగా మనకి ఈ విషయాన్ని అర్థం చేసుకునే అంత చైతన్యం ఈ మేధస్కి లేకపోవడమే అన్నమాట. లేకుండా చేయడం మాయ ప్రక్రియ. Truth can only be known after one transcends the cosmic illusion which appears as real owing to Maya. ఈ మాయ వలన ఉద్భవించిన ఏదైతే భ్రాంతి ఏదైతే ఉందో, ఇది విశ్వవ్యాప్తమైన భ్రాంతి ఏదైతే ఉందో, ఆ భ్రాంతికి అతీతంగా ఉన్న రోజున, అలా మసలగలిగిన రోజున మనం సత్యాన్ని గుర్తించగలం. మాయ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇగ్నోరెన్స్, కెన్ ఓన్లీ బి ట్రాన్సెండెడ్ when the spiritual aspirant is able to realize that Maya is God's shadow and as such is nothing. మాయ అంటే ఏంటి అంటే ఇది విశ్వవ్యాప్తంగా ఉన్న అజ్ఞానం. ఈ అజ్ఞానం నుంచి మనం విడిపడి
అంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తున్న సాధకుడు ఈ అజ్ఞానాన్ని విశ్వవ్యాప్తంగా ఉన్న ఈ అజ్ఞానం ఏదైతే వ్యక్తిగతమైన అజ్ఞానాన్ని నియంత్రిస్తుందో దాని నుంచి విడిపడి, అంటే పూర్తిగా దాని నుంచి విడిపడి ఇదంతా మాయ అని గ్రహించగలిగిన రోజున మనకి ఈ ప్రపంచం ఇదంతా కూడా భగవంతుడి నీడే, కానీ ఇది అసత్యము, ఇది నిజం కాదు అన్న విషయం మనకి. The enigma of Maya is solves itself only after self-realization. మనము ఆత్మానుభవం పొందిన తర్వాతే మనకి ఈ మాయ గురించి పూర్తిగా మనం ఈ మాయని ఛేదించగలమని, ఒక రహస్యాన్ని ఛేదించాలి. జై బాబా. జై బాబా. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈ 4 పేర్లు? ఇక్కడ ఫుట్ నోట్స్ లో ఈ 2 రిఫరెన్స్లు ఇచ్చారమ్మా మాయకి సంబంధించినవి. అది ఒకటేమో 2 పుస్తకాల గురించి ఇచ్చాడు. ఒకటి డిస్కోర్సెస్ లో 387 పేజ్ నుంచి 390 పేజ్ వరకు పేజ్ నెంబర్ కి ఉంది అని. అది మా డిస్కోర్సెస్ లో 2 చాప్టర్స్ ఫాల్స్ బిలీఫ్, మాయ గురించి మరియు ఫాల్స్ బిలీఫ్స్ అండ్ ఫాల్స్ వాల్యూస్ గురించి బాగా క్లియర్ గా వివరించారు బాబా. చాలా ఎక్స్పెన్సివ్ 10 పేజీల దాకా ఉంది అందులో. సార్ మీరు సమాప్తం చేయండి సార్. జై బాబా అండి. ఇప్పుడు బాబా చెప్పేది ఏంటంటే 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఇగ్నోరెన్స్, 2 మాయ. అంటే అజ్ఞానము చేసేది ఏమిటి? మాయ చేస్తానమాట. సో అజ్ఞానం యొక్క ఫలితము మాయ. అది ఇప్పుడు ఉదాహరణకి మనము ప్రిజం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఒక గాజు పట్టకము చదువుకున్న ప్రిజం అంటారు. అది దాని ద్వారా ఒకే కాంతి కిరణాన్ని ప్రసరింపచేస్తే, అసలు రంగులు లేని కాంతి కిరణాన్ని ప్రసరింపచేస్తే 7 రంగులు వస్తాయి బయటికి కదండి. సో ఆ ప్రిజం అంటే అజ్ఞానం అన్నమాట. సో సత్యము అజ్ఞానము గుండా ప్రసరిస్తే పరమాత్మ బయటికి 7 రంగుల్లాగా కనపడుద్ది. అది ప్రిజం చేసేటువంటి పర్యవసానం అన్నమాట. సో అజ్ఞానము ఆ ప్రిజం అనుకుంటే దాని ఫలితం ఏంటి? దాని ద్వారా ప్రయాణించడం వల్ల ఒక రంగులేని ఒక కాంతికిరణం ప్రసరిస్తే 7 రంగులు కనుక కనపడుతుంది. అది ఇక్కడ బాబా చెప్తున్నటువంటి విషయము. సో ఆధ్యాత్మికంగా మనిషి గుడ్డివాడిగా చెవిటివాడిగా అయిపోయిన కారణం ఏంటి? ఈ అజ్ఞానము. ఈ అజ్ఞానము సృష్టించే పర్యవసానమే మాయ. అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా అయిపోద్ది. అంచేత ఈ సృష్టిని అర్థం చేసుకోవడం అంటే మాయను అర్థం చేసుకోవడమే. మాయను అర్థం చేసుకోవడం అంటే సృష్టిని అర్థం చేసుకోవడమే. అది మనమందరం ఈ మాయ యొక్క గుప్పిట్లో ఉన్నాం కాబట్టి మనము అసత్యమైనటువంటి విలువలు మనము పొందుతూ ఉంటాము. అది మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మనము మేధస్సు అనుకుంటున్నాం కదా, ఇది పూర్తిగా మాయే నడిపిస్తుంది దీన్ని. అది అంటే సత్యమును గ్రహించేటువంటి సామర్థ్యం ఈ బుద్ధికి లేదు. మనకి స్క్రూ డ్రైవర్లు ఉంటాయి, మామూలు స్క్రూ డ్రైవర్లు, ప్లస్ స్క్రూ డ్రైవర్లు అని కదండి. సో ఆ ప్లస్ స్క్రూ డ్రైవర్ వాడవలసిన చోట మామూలు స్క్రూ డ్రైవర్ వాడితే పని చేయరు. అలాగే సత్యమును తెలుసుకోవాలంటే ఈ బుద్ధికి సామర్థ్యము లేదు అని చెప్తున్నారు బాబా. రోల్ చేయండి కొంచెం రాజుగారు. అంచేత ఈ భ్రాంతి అనేటువంటి పరిధిని దాటిన తర్వాత అప్పుడు మాత్రమే సత్యము తెలుసుకోగలము అని చెప్తున్నారు. అంతే సార్, సింపుల్గా.
ఈ ఓకే ఈ సార్. మాయ అనేటువంటి చిక్కుముడి మనల్ని మనం తెలుసుకున్న తర్వాతే, అంటే ఈ ప్రిజంని చూసామనుకోండి, ఈ ప్రిజం ఉంది, దీనివల్లే 7 రంగులు వచ్చాయి, అసలు 7 రంగులు లేవు అని అది ప్రిజంని తెలుసుకుంటే అయిపోయింది. ఇది అనవసరంగా ప్రిజం వల్ల తప్ప ఇది నిజం కాదు అని. జై బాబా సార్. జై బాబా అండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే. చిన్నదేనండి టాపిక్ ఇది. నెక్స్ట్ దానికి వెళ్దాం. మేయర్ బాబా సైజ్. జై బాబా అండి. కళ్యాణ్. జై బాబా సార్. నా వాయిస్ వినబడుతుంది కదండి? స్పష్టంగా ఉందండి. ఓకే. జై బాబా. మెహర్ బాబా సేస్ ఇది 190 పేజ్ నుంచి రిఫర్ అయిందండి. అయితే 190 మనం మెయిన్ టెక్స్ట్లో చూసుకున్నట్టయితే ఇది కంక్లూజన్లో ఫస్ట్ పారాలో బాబా ఎక్కడైతే గాడ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్, హీ కెనాట్ బి ఆర్గ్యూడ్ అబౌట్, హీ కెనాట్ బి థియరైజ్డ్, నార్ కెన్ హీ బి డిస్కస్డ్ అండ్ అండర్స్టూడ్, గాడ్ కెన్ ఓన్లీ బి లివ్డ్, గాడ్ కెన్ ఓన్లీ బి లివ్డ్ అన్న పాయింట్ దగ్గర దీని రెఫరెన్స్ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇందులో ముఖ్యంగా 2 భాగాలు చెప్పారు. స్పిరిచువల్ పారాడాక్స్, నాట్ ఆఫ్ అలాగే దేవబండి ఇది క్రాస్ టాక్ ఉన్నట్టుంది, మ్యూట్ చేయాల్సి ఉంటుంది బహుశా. చేస్తున్నా. అయితే ఇక్కడ ఈ పారాడాక్స్, స్పిరిచువల్ పారాడాక్స్ అన్నది ఏ విధంగా అయితే బాబా గాడ్ కెన్ బి లివ్డ్ అన్న ఆస్పెక్ట్కి కనెక్ట్ అవుతుందో అది మనం ఒక్కసారి డిస్కస్ చేసుకోవాలండి అనిపించింది. అయితే స్పిరిచువల్ పారాడాక్స్, మామూలుగా పారాడాక్స్ అనగానే మనకి ఒక వైరుధ్యం అనేది, అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పారాడాక్సియల్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఉదాహరణకు చెప్తున్నానండి, ఐ ఆల్వేస్ లై అన్నది ఒక స్టేట్మెంట్ చెప్పాను అనుకోండి. ఐ ఆల్వేస్ లై అనంటే అందులో నేను ఎప్పుడూ అబద్ధం చెప్తున్నాను, అసత్యమే చెప్తాను అని పాయింట్. కానీ అది నిజమైతే నేను ఇప్పుడు చెప్పేది కూడా అసత్యమే, ఐ ఆల్వేస్ లై అన్నది కూడా తప్పు, రైట్? సో అలాగా కొంచెం వైరుధ్యం, కాంట్రాస్ట్గా ఉండేటట్టు, మీనింగ్ కన్వే అయ్యేటట్టు వచ్చే స్టేట్మెంట్స్ అనమాట. అంటే మామూలుగా లాజికల్గా తప్పుగా అనిపించిన యాక్చువల్గా స్టేట్మెంట్ నిజం, ఆ రకంగా ఉంటాయి ఈ స్పెసిఫిక్ పారాలో బాబా మనకి చెప్పిన వివరణ. సో ఇందులోకి వెళ్తే మనకి బహుశా ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. Unless and until ignorance is removed and knowledge is gained, everything pertaining to the spiritual seems paradoxical. అయితే పారాగ్రాఫ్లో ఉన్నది ఒక్క సెకండ్కి స్కిప్ చేశానండి, మళ్ళీ వద్దాం దానికి. అన్లెస్ అండ్ అంటిల్ ఇగ్నోరెన్స్ ఇస్ రిమూవ్డ్ అండ్ నాలెడ్జ్ ఇస్ గెయిన్డ్, అజ్ఞానం దూరం అయ్యి, అజ్ఞానం పోయి జ్ఞానం వస్తేనే తప్ప, జ్ఞానం పొందితే తప్ప ఆధ్యాత్మికంగా సంబంధించిన అన్నీ కూడా మనకి పారాడాక్సికల్గా, అంటే వైరుధ్యం కింద కనబడతాయి. ఇక్కడ నాలెడ్జ్ గెయిన్ అంటే ఏంటో బ్రాకెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద నాలెడ్జ్ వేర్ బై ద డివైన్ లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లివ్డ్. నాలెడ్జ్ గెయిన్లు అంటే మనకి మేధస్సుతోటి కేవలం అర్థం చేసుకుని దాన్ని కాన్సెప్ట్ కింద అర్థం చేసుకోవడం మాత్రమే కాదండి, దాన్ని యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ రూపంలో, అంటే నాలెడ్జ్ వేర్ బై ద డివైన్ లైఫ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ లివ్డ్, ఈ దివ్య జీవితం ఏదైతే ఉందో అది అనుభవించి అనుభవపూర్వంగా తెలుసుకోవడం. అంటే ఇదే విషయాన్ని గాడ్ కాంటెక్స్ట్లోకి మనం తీసుకెళ్ళినైతే, గాడ్ కెన్ బి డిస్కస్డ్, గాడ్ కెనాట్ బి డిస్కస్డ్, థియరైజ్డ్, కాన్సెప్చువలైజ్, ఇవన్నీ చెప్పారు కదా. అయితే అదే అనిపిస్తుంది అనమాట. అవన్నీ మనం మేధస్సుతో చేసేవి, మనస్సుతో చేసేవి, కానీ అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే అది నిజంగా దాన్ని పొందినట్టు అని. నాలెడ్జ్ గెయిన్ అంటే ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలనిపించిందండి. ఇక్కడ పారాడాక్సికల్ అంటే ఏంటో, పారాడాక్స్ ఏంటో క్లియర్గా ఇక్కడ చెప్తున్నారు. గాడ్ హూమ్ వీ డూ నాట్ సీ వీ సే ఈజ్ రియల్, అండ్ ద వరల్డ్ విచ్ వీ డూ నాట్ సీ వీ సే ఈజ్ అన్రియల్. మనం
మనకున్న కళ్ళతోటి చుట్టూ ప్రపంచాన్ని అంతా చూస్తాం, మనం చుట్టూ ఉన్న మనుషుల్ని, వస్తువుల్ని, అన్నిటిని కూడా. అయితే అది మనకి నిజంగా కంటికి కనిపించేది అది అన్రియల్ అంటున్నాం. కానీ భగవంతుడు మనం కళ్ళతోనే కాదు కదా, ఈ పంచేంద్రియాలతో కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోలేం. కానీ దాన్ని రియల్ అంటున్నాం. అంటే అదే కదా, గాడ్ స్పీక్స్ టు ఇట్ ఈస్ టు ద ఇల్యూషన్ దట్ సస్టైన్స్ రియాలిటీ అన్నారు. రియాలిటీ అంటే గాడ్. సో ఇక్కడ ఏదైతే మనకి కంటికి కనబడట్లేదో దాన్ని రియల్ అంటున్నాం. బట్ మనకి భౌతికంగా కనబడే వాటిని అన్రియల్ అంటున్నాం. ఇది పారాడాక్స్. ఇన్ ఎక్స్పీరియన్స్, వాట్ ఎగ్జిస్ట్ ఫర్ అస్ డస్ నాట్ రియల్లీ ఎగ్జిస్ట్, అండ్ వాట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ అస్ రియల్లీ ఎగ్జిస్ట్. అనుభవపూర్వకంగా ఏదైతే మనం మన పంచేంద్రియాలతో దాన్ని అనుభవించగలుగుతున్నామో అది నిజంగా లేదంటున్నాం. కానీ ఏదైతే అనుభవం పొందట్లేదో అదే అదే నిజం, అదే సత్యం అంటున్నాం. అంటే ఇది దానికి కారణం అన్నీ మనకు తెలుసు, మా మా కాన్సెప్ట్ పరంగా మనకు తెలుసు, కానీ అనుభవపూర్వకంగా ఇది విషయం. సో ఇక్కడ పాజ్ చేద్దామండి, కొంచెం కాన్సెప్ట్తో సంబంధించిన విషయం కాబట్టి ఒక్కసారి ఏమైనా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే, లేదా సమరైజ్ చేసుకుని ముందుకు వెళ్దాం. నెక్స్ట్ పేరా కూడా చదివేనండి రాజు గారు, చిన్నదే ఈ సబ్ సెక్షన్. చదివేయండి సార్. ఓకే సార్. ఓకే ఓకే. We must lose ourselves in order to find ourselves. Thus, loss itself is gain. పారాడాక్స్ కంటిన్యూయింగ్ అండి. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ మనం పోగొట్టుకుంటే మనల్ని పొందుతాము అంటే సత్యాన్ని పొందుతాము అంటున్నారు. అంటే ఈ విషయంలో బాబా మనకి ఇచ్చిన వివరణ అన్నీ మనం తెలుసుకుంటే, మనకి స్పిరిచువాలిటీ అంటేనే అన్డూయింగ్. మీరు అనేక సందర్భాల్లో మనం ఇది చెప్పిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా విన్నాం. అంటే మీరు ఏంటి పొందారు నాతో పాటు ఉన్న జీవితంలో ఏం పొందారు అంటే క్వశ్చనే తప్పు. అసలు ఏం పోగొట్టుకున్నారో మీరు అడగాలి. సో లూజ్ అవర్ సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవర్ సెల్ఫ్. సో ఈ విధంగా పోగొట్టుకుంటేనే నిజమైన సంపదను పొందినట్టు. అది పారాడాక్స్ ఇక్కడ. We must die to self to live in God. Thus, death means life. To die to yourself అంటే డెత్ ఆఫ్ ద లోవర్ డిజైర్స్. అదే పాయింట్ చెప్తున్నారు ఇక్కడ. We must die to self to live in God. Thus, death becomes life. సో ఆ విధంగా మరణం అంటే ఫిజికల్ మరణం గురించి చెప్పట్లేదు ఇక్కడ, శరీరాన్ని వదిలేయడం గురించి చెప్పట్లేదు. డైయింగ్ యువర్ సెల్ఫ్ వైల్ లివింగ్ అన్నదే రియల్ డెత్ అని ఇక్కడ చెప్తున్నారు. We must become completely void inside to be completely possessed by God. Thus, complete emptiness means absolute fullness. దీన్నే కంటిన్యూ చేస్తూ మన హృదయంలో, మనసులో ఎప్పుడైతే డిజైర్స్, వాంట్స్ ఇవన్నీ నిండి ఉన్నాయో భగవంతుడికి స్థానం లేదు. అవన్నీ పోతేనే దాని బదులు బికమింగ్ డిజైర్లెస్, బికమింగ్ వాంట్లెస్, ఇది ద్వారానే భగవంతుడిని పొందగలం అనేది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మనం చెప్పుకున్నాం కూడా. మైండ్ అంటేనే బ్లాక్ అది. సో ఇక్కడ దట్ మీన్స్ కంప్లీట్గా వెన్ మైండ్ ఈజ్ ఎంప్టీ ఆఫ్ డిజైర్స్, థాట్స్, అప్పుడు దట్ మీన్స్ గెయినింగ్ ద కంప్లీట్ ఫుల్నెస్ అని. అది కూడా ఒక పారాడాక్స్ కింద చెప్తున్నారు. We must become naked of selfhood by being nothing, so as to be absorbed in the infinity of God. Thus, nothing means everything. Naked of selfhood అంటే నేను, నావి అన్న విషయాలు, మనం దాని నుంచి పూర్తిగా మనం పైకి ఎదిగినట్టయితే భగవంతుడి యొక్క అనంతత్వంలో అబ్జార్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే నథింగ్ లా మారుతామో
ఎవ్రీథింగ్ని పొందుతాము అనేది ఇక్కడ మళ్ళీ ఇంకొక పారాడాక్స్ రూపంలో చెప్తున్నారండి. ఈ సెక్షన్ అయిందండి ఇక్కడ దాకా. ఏమైనా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే డిస్కస్ చేసుకుందాం. జై బాబా అండి. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే సార్, సమర్చండి. సార్ నాగేశ్వర్ మ్యూట్లో ఉన్నారేమో. జై బాబా సార్. వినపడుతుందండి? వినపడుతుంది సార్. అది పారాడాక్స్ అంటే సాధ్యం కాని విషయంలాగా కనపడద్దు అనమాట అండి. అంటే మొదట మనం ఏం చెప్పామో అదే దాన్ని ఖండిస్తూ ఉండడం. ఇప్పుడు బాయిలింగ్ ఐస్ క్రీమ్ అంటారు, ఇట్స్ ఏ పారాడాక్స్. అంటే సాధ్యం కాదనిపిస్తుంది మనకి. కానీ ఆధ్యాత్మికతలో ఉండేటువంటి ఈ అసంబద్ధమైన విషయం అనే అనిపిస్తుంది మనకి, కానీ అది సాధ్యమే. అది అంచేత ఆధ్యాత్మికతలో అసాధ్యంలాగా కనపడే విషయాలు అవే నిజమవుతాయి. అంటే మనకు కనపడనటువంటి భగవంతుడు నిజానికి ఉన్నాడు, మనకు కనిపించేటువంటి సృష్టి నిజానికి లేదు. ఇది ఒక రకమైనటువంటి ఇది. అయితే సత్యము తెలిసే వరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. సత్యం తెలిసిన తర్వాత ఎస్ అని మనమే ఒప్పుకుంటాం. మనం అది అంటే ఓడిపోవడమే గెలుపు. మనల్ని మనం వదిలించుకుంటే మనకి సత్యము గెలుచుకుంటాము. అలాగే మనకి మనం మరణిస్తే భగవంతుడిలో సదా జీవించగలము. అది అది ఇక్కడ బాబా చెప్తున్నది. అలాగే నేనుతనాన్ని వదిలించుకుంటే అప్పుడు భగవంతుడిలో పూర్తిగా నేను మునిగిపోగలను. అది ఇది స్పష్టంగా చెప్తున్నారనమాట. అంటే బయటికి అసంబద్ధంగా కనపడతాయి, కానీ ఒక్కసారి కనుక మనం సత్యంలోకి వెళితే ఇవన్నీ సత్యము అని అర్థం చేసుకోగలుగుతాము. జై బాబా సార్. జై బాబా అండి. అయితే ఇందులో ఒక లింక్ అండి. ఆ లింక్ ఏదైతే గాడ్ కెన్ బి లివ్డ్ అన్న దానికి ఇక్కడ రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది కదంటే, ఆ కాంటెక్స్ట్ లోనే ఈ సప్లిమెంటరీలో ఉన్న వివరాలు ఇవ్వడం జరిగింది. అది బహుశా ఈ పారాడాక్స్, ఈ స్పిరిచువల్ పారాడాక్స్ కాంటెక్స్ట్ లో ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, అదే మోర్ రిలేటెడ్ విత్ ఎక్స్పీరియన్స్ దాన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అంటే అనుభవించాలి, అనుభవంతో పొందాల్సింది అన్న పాయింట్ కదండి ఇక్కడ. జై బాబా అండి. జై నాగేశ్వర్ బాబా. అడుగుతున్నా. జై బాబా. అంతేనండి, అంతే కదా. ఓకే. ఓకే. ఏమన్నా మిగిలిన వాళ్ళే సందేహాలు ఉన్నాయండి? మిగిలిన వాళ్ళే ఇక్కడ దాకా ఇవ్వండి. ఇంకో చిన్న క్లారిఫికేషన్ అండి. లాస్ట్ సెక్షన్ డస్ నథింగ్ మీన్స్ ఎవ్రీథింగ్ అని కొంచెం ఒక్కసారి ఎలాబరేట్ చేస్తారా? We must become naked of selfhood by being nothing అన్నారు కదా ఫస్ట్. అదే సెంటెన్స్, అదే ఫుల్ సెంటెన్స్ లో. సో బికమింగ్ నథింగ్ మీనింగ్ దట్ డివైడింగ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ సెల్ఫ్హుడ్ so as to be absorbed in the infinity of God. Thus nothing means everything. So becoming nothing means everything. Everything లో ఈ క్యాపిటల్ అన్నారు అంటే ఇట్స్ యాక్చువల్ రియాలిటీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్ రియాలిటీ. అలా అర్థమైంది అందులో. యు ఎయిమ్ ఫర్ నథింగ్. అన్నీ పోగొట్టుకోవడం అంటే అన్నీ సంపాదించడం అని. అంటే ఇల్యూజన్ మర్జెస్ ఇంటూ ఎవ్రీథింగ్ అన్నా, లేకపోతే ఇల్యూజన్ డిజాల్వ్స్ అండ్ ఇట్ బికమ్స్ ఆ స్మాల్ నథింగ్ కదా నథింగ్ అంటే.
రైట్ నథింగ్ నథింగ్ స్మాల్ నథింగ్ ఉంది అంటే అన్నీ పోగొట్టుకోవడం అనమాట, ఏమీ లేకుండా అయిపోవడం కదా. రైట్ అంటే డస్ నథింగ్ మీన్స్ ఎవ్రీథింగ్ అంటే బహుశా దీన్ని ఈ రకంగా తీసుకోవాలండి. అంటే ఫుల్ సెంటెన్స్ కాంటెక్స్ట్ లో ఎయిమ్ ఫర్ లూజింగ్ నథింగ్ సో దట్ యూ అచీవ్ ఎవ్రీథింగ్, యూ గెయిన్ ఎవ్రీథింగ్. సో in that sense, aiming for nothing will lead you to everything. ఓకే. ఓకే, జై బాబా. ఓకే, కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ సెక్షన్లో అండి, ఎగ్జిస్టెన్స్ ఈజ్ సబ్స్టెన్స్ అండ్ లైఫ్ ఈజ్ షాడో. ఇందులో ఎగ్జిస్టెన్స్ అనగానే మనకి మన అండర్స్టాండింగ్ గురించి దీన్ని ఇటర్నల్ రియాలిటీ దాని గురించి చెప్తున్నారండి, ఇటర్నల్ ట్రూత్ గురించి చెప్తున్నారు ఇక్కడ. సో దాన్ని ఆ అండర్స్టాండింగ్ తోటి మళ్ళీ దీన్ని చదువుకున్నట్టయితే ఎగ్జిస్టెన్స్ ఈజ్ సబ్సిస్టెన్స్ అండ్ లైఫ్ ఈజ్ షాడో. మనం నిజమైన పదార్థం ఏదైతే ఉందో అది ఆ పరమసత్యం, ఎప్పుడు ఉండే సత్యం, ఎల్లప్పుడూ ఉండిపోయేది, దాన్ని ఎగ్జిస్టెన్స్ అన్నారు కదా. ఎల్లప్పుడూ మారనిది, ఎప్పుడు శాశ్వతమైన ఉండేది. లైఫ్ ఈజ్ షాడో, అదేవిధంగా మన జీవితం ఏదైతే ఉందో అది కేవలం ఒక ఛాయ మాత్రమే. సో ఈ సెక్షన్లో, ఇనీషియల్ సెక్షన్స్లో మొత్తం కూడా ఈ ఎగ్జిస్టెన్స్కి లైఫ్కి కాంట్రాస్ట్ చెప్తూ వచ్చారండి. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇటర్నల్ వేరాజ్ లైఫ్ ఈజ్ పెరిషబుల్. ఎగ్జిస్టెన్స్ అనేది మనం ఆ అనంత సత్యం ఏదైతే ఉందో అది ఇటర్నల్, శాశ్వతంగా ఉండిపోయేది ఎప్పుడు. బట్ వేరాజ్ లైఫ్ ఈజ్ పెరిషబుల్, ఈ జీవితం ఏదైతే ఉందో అది పెరిషబుల్, నశ్వరమైనటువంటిది. కంపారిటివ్లీ ఎక్స్పీరియన్స్ ఈజ్ వాట్ దిస్ బాడీ ఈజ్ టు మ్యాన్ అండ్ లైఫ్ ఈజ్ యాజ్ ద క్లాత్ దట్ కవర్స్ ద బాడీ. ఇక్కడ అనాలజీ రూపంలో, ఉదాహరణ రూపంలో చెప్తున్నారండి. ఎగ్జిస్టెన్స్ మనం దేంతో కంపేర్ చేయొచ్చు? మానవుడికి ఉన్న శరీరంతో కంపేర్ చేయొచ్చు. లైఫ్ అనేది దానికి తొడిగే దుస్తులు, వస్త్రాలు, దాన్ని కవర్ చేసే బాడీని కవర్ చేసే క్లాత్ కింద మనం కంపేర్ చేసుకోవచ్చు. అది ద సేమ్ బాడీ చేంజెస్ క్లోత్స్ అకార్డింగ్ టు ద సీజన్స్, టైమ్ అండ్ సర్కమ్స్టాన్సెస్. Just as the one and eternal existence is always there throughout the countless and varied aspect of life. అయితే అదే శరీరం ఋతువు ప్రకారం, వాతావరణం ప్రకారం, పరిస్థితుల ప్రకారం మనం దుస్తులు మారుస్తూ ఉంటాం. దాన్ని కవర్ చేసే బాడీని కవర్ చేసే దుస్తులు మారుస్తూ ఉంటాం. సో అదే విధంగా అదే బాడీకి లైఫ్ యొక్క పరిస్థితులు వేరువేరుగా మారుతూ ఉంటాయి, అది చెప్తున్నారండి ఈ పారాగ్రాఫ్లో. Shrouded beyond recognition by the cloak of life with its multifarious folds and colors is multifarious folds and colors is existence unchangeable. అయితే ఎగ్జిస్టెన్స్ అనేది ఏదైతే ఆ ఇటర్నల్ రియాలిటీ ఏదైతే ఉందో అది అన్చేంజబుల్, అది ఎప్పుడూ మారంది. కానీ దాన్ని దేంతో గుర్తిస్తాం మనం? దాన్ని యాక్చువల్లీ వేసుకున్న దుస్తులతోటి, అంటే ఆ లైఫ్ అనే లైఫ్ అనే దానికి అనేక రకమైన రంగులు, విధానాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ద గార్బ్ of life with its wheels of mind, energy, gross forms that shadows and superimposes on existence, presenting the eternal, indivisible and unchangeable existence as transient, varied and ever-changing. సో ఆ విధంగా నిజంగా శాశ్వతమైనటువంటిది ఏదైతే ఎగ్జిస్టెన్స్ ఉందో, ఆ అనంత సత్యం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ఉండేది, అవిభాజ్యమైనటువంటిది, ఎప్పుడూ మారనిది. కానీ అది దేని వెనకాల ఉంది? గార్బ్ ఆఫ్ లైఫ్, అంటే జీవితం అనే యొక్క తొడుగు వెనకాల ఉంది. దానికి ఆ జీవితం అనే తొడుగు ఏ రకాలుగా ఉన్నాయి? దానికి 3 రకాల ముసుగులు ఉన్నాయి: మైండ్, ఎనర్జీ అండ్ గ్రాస్ ఫార్మ్స్.
అంటే ఇవన్నీ కూడా మైండ్, మెంటల్ ప్లేన్, ఎనర్జీ అంటే సటిల్ ప్లేన్, గ్రాస్ అంటే గ్రాస్ ప్లేన్, రైట్, గ్రాస్ ఫార్మ్స్. సో ఈ 3 ఫార్మ్స్ వెనకాల 3 రకాల తొడుగులు ఉన్నాయి దానికి, యాక్చువల్ బాడీకి. సో ఆ విధంగా ఆ బాడీస్ ఒక రకంగా షాడోస్, ఒక ఛాయల కింద, దానికి తొడుగుల కింద మారి దాని యొక్క ఒరిజినాలిటీని దాని బయటకి సూపర్ఫిషియల్గా తొడుగులు వేసినట్టుగా దాన్ని కవర్ చేసేస్తున్నాయి. ఆ చేసేయడంతో శాశ్వతంగా అవిభాజ్యంగా ఉండేది ఏ రకంగా కనబడుతుంది? ట్రాన్సియంట్, వేరీడ్ అండ్ ఎవర్ చేంజింగ్. ఎప్పుడూ మారిపోతున్నట్టుగా, ఇవాల్వ్ అవుతున్నట్టుగా, మారుతున్నట్టుగా, మార్పులతో కూడి ఉన్నట్టుగా ఏదైతే అనంత సత్యం ఉందో అది మనకి కనబడుతుంది బయటికి అంటున్నారు. సార్ ఇక్కడ పాస్ చేద్దామండి, ముందుకు వెళ్దాం సార్. అంటే ఇట్లా ఇదే ఆగుదాం. కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ 4 పారాగ్రాఫ్స్ కూడా. ఆగుదామండి, ఒకసారి ఆగుదాం. రెండు ఓకే. చూద్దాం. ఓకేనండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? ఓకే సార్, నాగేశ్వర్. జై బాబా అండి. ఎగ్జిస్టెన్స్ అంటే అసలు ఉన్నది, అసలు వస్తువు అన్నమాట, అసలు ఉన్న వస్తువు. షాడో అంటే దాని నీడ. అది ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే, అసలు ఉన్న వస్తువు సత్యము కదా, అదే పరమాత్మ. అది మనం గాడ్ స్పీక్స్ మొత్తం అంతా చెప్పుకున్నది అదంతా. కానీ అది జీవించి జీవితము, అది వేసుకునే తొడుగులు ఇవన్నీ అవి సత్యం, అవి శాశ్వతంగా ఉండేవి కాదు. ఈ క్షణం ఉంటాయి, నెక్స్ట్ క్షణం మారిపోతూ ఉంటాయి. గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్. అది మనం మూల సూత్రంగా పెట్టుకోవాలన్నమాట అది. సో అసలు ఎగ్జిస్టెన్స్ అది భగవంతుడు. ఆయన ఒక్కడే అస్సలు మార్పు లేకుండా శాశ్వతంగా కొనసాగుతూ ఉంటాడు. మిగిలినవన్నీ అవన్నీ మారిపోతూ ఉండేవే అని. దానికి ఉదాహరణ బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు నేనున్నాను, నేను షర్టు తీసేసి కూర్చుంటాను. నాన్నగా గుర్తుపట్టగలరు నా కుటుంబం అంతా. కానీ నేను షర్ట్ వేసేసుకుంటే నేను మారిపోయాను కదా. అది అంచేత మనము ఎప్పుడు కూడా క్యాపిటల్ సెల్ఫ్ అని మనం చదువుకున్నాము, స్మాల్ సెల్ఫ్ అని మొట్టమొదటి నుంచి మనం కొన్ని డయాగ్రామ్స్ ద్వారా చెప్పుకున్నాము. సో మనం ఒక చెట్టు చూసినా, రాయి చూసినా, ఒక కుక్కని చూసినా, ఒక మానవుడిని చూసినా, ఒక చాలా సంత్ ఆరోభముఖలో ఉండేవాడిని చూసినా, ఇంతమంది వేరువేరుగా విభిన్నమైన వ్యక్తులుగా కనపడుతున్నారు. కానీ యథార్థం ఏమిటి? పరమాత్మయే ప్రయాణంలో ఉన్నాడు. ఆయన ఎల్కేజీలో ఉంటే దాన్నేమో రాయి అన్నాము, నెక్స్ట్ స్టాండర్డ్లోకి వెళితే దాన్నేమో వృక్షం అన్నాము, నెక్స్ట్ స్టాండర్డ్లోకి వెళ్తే జంతువు అన్నాము, నెక్స్ట్ స్టాండర్డ్లోకి వెళ్తే మానవుడు అన్నాం, ఇంకా అడ్వాన్స్ అయితే సంత్ అన్నాం. కానీ ఇవన్నీ ఈ తొడుగులు వేసుకున్నది ఆ శాశ్వత అస్తిత్వం అయినటువంటి పరమాత్మయే కదా. ఇవన్నీ ముసుగులు మారుస్తూ ఉంటే దానికి రకరకాలుగా మనం గుర్తిస్తున్నాం, రకరకాల పేర్లు పెడుతున్నాం. అది వేరంటున్నాం, ఇది వేరంటున్నాం, ఇలా ఇవన్నీ కదా. అదే సత్యం ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. అదే పరమ సత్యము, ఎటువంటి మార్పు లేనిది. ఈ ముసుగులు వేసుకున్న కారణంగా అసలు ఆ సత్యమే మారిపోతూ ఉన్నాడు, పుడుతున్నాడు, నశిస్తున్నాడు అని అనుకుంటూ ఉన్నాము. ఆయన వేసుకున్నటువంటి తొడుగులు 3 రకాల తొడుగులు వేసుకున్నాడు. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, మానసిక శరీరం కదా. ఈ మెయిన్ 3 తొడుగులు అని చెప్పొచ్చు మనం ఇవన్నీ. ఈ 3 తొడుగులు అసలు మార్పు లేని అస్తిత్వానికి మార్పులకు గురయ్యేవాడిగా చూపెడుతూ ఉన్నాయి. ఇదంతా ఇది ఇక్కడ బాబా చెప్తున్నటువంటిది. అసలు శాశ్వతంగా సత్యంగా క్యాపిటల్ సెల్ఫ్ అంటే పరమాత్మ యొక్క ఆ, ఆ భాగం అన్నమాట అది. ఆ పరమాత్మ యొక్క భాగము అది అన్ని జీవాత్మలలోనూ నడుస్తూ ఉన్నది ఆయనే. అది ఆయన అసలు మార్పు లేనివాడు. ఈ ముసుగులు కారణంగా మార్పులు గురవుతాడు అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎస్ సార్. జై బాబా. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? కంటిన్యూ అయ్యండి. ఓకేనండి.
existence is all pervading and is the underlying essence of all things, whether animate or inanimate, real or unreal, varied in species or uniform in forms, collective or individual, abstract or substantial. ఇందాక చెప్పిందే మనం ఇందాక సమ్మరీలో చెప్పుకున్నదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారండి. ఎగ్జిస్టెన్స్ ఇస్ ఆల్ ప్రివైలింగ్. ఆ ఏదైతే సత్యం అయితే ఉందో, ఎల్లప్పుడూ ఉండే శాశ్వత సత్యం, అది ఎప్పుడు ఉంటుంది. అన్నిటి వెనకాల, అన్ని వస్తువులు వెనకాల ఉన్న ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, ఆ సత్యం ఏదైతే ఉందో, ఆ రియాలిటీ ఏదైతే ఉందో, అది మారంది. అదే ఎసెన్స్. అవి ఆ వస్తువులు యానిమేట్ అయినా, జీవులైనా, నిర్జీవులుగా ఉన్న, రియల్ లేదా అన్రియల్, వ్యారీడ్ ఇన్ స్పీసీస్ ఆర్ యూనిఫామ్ ఇన్ ఫార్మ్స్, అది రకరకాల జాతులు, రకాలు ఆ విధంగా ఫార్మ్స్లో మారుతూ ఉన్నా, లేక సేమ్ ఫార్మ్ కంటిన్యూ అవుతూ ఉన్నా, కలెక్టివ్ ఆర్ ఇండివిజువల్, సామూహికంగా ఉన్నా లేదా వ్యక్తిగతంగా ఉన్నా, అలాగే అబ్స్ట్రాక్ట్ ఆర్ సబ్స్టాన్షియల్. అంటే ఇది కొంచెం డిస్కస్ చేయాలనిపిస్తుందండి. అబ్స్ట్రాక్ట్ ఆర్ సబ్స్టాన్షియల్ అంటే నాకు అర్థమైన దాంట్లో విషయానికి సంబంధించి ఉన్న, దానికి సంబంధం లేని విషయంగా మనకు అనిపించిన, అది కూడా దాని వెనకాల, ఈ రెండిటి వెనకాల ఉన్న ఎసెన్స్ ఒకటే అని చెప్తున్నారు. ఆల్ థింగ్స్, అండర్లయింగ్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్నారు కదా ఎగ్జిస్టెన్స్ని. ఆ విధంగా దీన్ని అర్థం చేసుకోవచ్చండి. In the eternity of existence, there is no time, there is no past and no future, only the everlasting present. అయితే ఈ శాశ్వత సత్యం ఎల్లప్పుడూ ఉండిపోయేది. అంటే శాశ్వతం అన్నప్పుడు మనకి ఒక టైంలో ఉంది, ఒక టైంలో లేదు అని చెప్పడానికి లేదు. సో దెర్ ఇస్ నో టైం. సమయం అనేది, కాలం అనేది అసలు లేనే లేదు, సంబంధించిన విషయం కానే కాదు. దెర్ ఇస్ నో పాస్ట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్. సో ఆ కారణంగా దానికి ఒక గతం, దానికి ఒక భవిష్యత్తు అనేది లేదు. కేవలం ఉన్నది ఏంటి అంటే ఇప్పుడున్న ఓన్లీ ఎవర్ లాస్టింగ్ ప్రెసెంట్, శాశ్వతంగా ఉండిపోయే ప్రస్తుతమే. ఇన్ ఇటర్నిటీ నథింగ్ హ్యాస్ ఎవర్ హ్యాపెండ్ అండ్ నథింగ్ విల్ ఎవర్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది అన్ఎండింగ్ నౌ. సో ఆ విధంగా దానికి ఒక గతం అనేది, దానికి ఒక భవిష్యత్ అనేది, ఎప్పుడు గతంలో ఏమీ జరగలేదు, భవిష్యత్తులో ఏమీ జరగబోదు. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద అన్ఎండింగ్ నౌ. అంటే ఇప్పుడు నవ్ అనేది మనకి సమయం, మన మనసుతోటి ఈ టైమ్ అండ్ స్పేస్ కాన్సెప్ట్లో ఆలోచించుకున్నట్టయితే నవ్ అనేది కొంచెం సమయానికి అది అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, ఎవ్రీథింగ్ అనేది అయిపోదు, ఇట్ ఈస్ అన్ఎండింగ్, ఎప్పటికీ ఆ ప్రెజెంట్ అనేది పోదు అని చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు మారదు కాబట్టి. ఇప్పుడు మనకి భయం ఏంటి, ఇప్పుడు మనకి ఉన్న ఈ ఎక్స్పీరియన్స్, ప్రస్తుతం ఉన్న సమయం, ప్రస్తుతం ఉన్న అనుభవం అది అయిపోతుంది అన్న మనకి ఫీలింగ్ ఉంది. దానివల్ల అది అయిపోయిన తర్వాత అది పాస్ట్ అయిపోతుంది, రాబోయే ఎక్స్పీరియన్స్ దాన్ని ఫ్యూచర్ అని అనుకుంటాం. కానీ ఇప్పుడు శాశ్వతంగా ఉండిపోయేది ఏదైతే ఉందో, ఆ యొక్క సత్యం, ఆ యొక్క పరమసత్యం, దాన్ని అది ఎప్పుడు కూడా అన్ఎండింగే. అందుకే దానికి పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఉండవు, ఎప్పుడు ఇటర్నల్ ప్రెజెంటే. ఎగ్జిస్టెన్స్ ఆగుదామా సార్? ఒకసారి ఆగుదామండి, ఆగుదామండి. రెండో ఒకటి సార్, మీరు సమప్ చేయండి సార్. అదేనండి మనం అసలు ఉన్న వస్తువు అనుకున్నాం కదా, అది సర్వము వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నారన్నమాట. అది అంటే అన్ని వస్తువుల యొక్క సారముగా, అది మనం ఒక బొమ్మ వేసుకున్నాం పూర్వం, గుర్తుందో లేదో మీకు, ఒక రాయి వేసి మధ్యలో చిన్న బాబా బొమ్మ, అంటే యాక్చువల్గా అది భగవంతుడే ఉన్నాడు దానిలో, అది పైన తొడుగేసుకుందనమాట ఒక రాయి. అలాగా జీవి, నిర్జీవి, ఇవన్నీ కూడా తొడుగులు వేసుకొని నడుస్తూ ఉంది. ఒక్కొక్కసారి రకరకాల జాతుల రూపాలు వేసుకుంది, ఒక్కొక్కసారి ఒకే జాతి రూపాలు వేసుకుంది. అది ఒక్కొక్కసారి యాబ్స్ట్రాక్ట్ ఆర్ సబ్స్టాన్షియల్, అంటే మనకి అర్థమయ్యేలాగా
ఒక అర్థమయ్యే వస్తువులాగా అర్థం కాని ఒక సిద్ధాంతపరంగా అనే ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అది అది కొంచెం డిస్కస్ చేయగలను కదా. యాబ్స్ట్రాక్ట్ అంటే పూర్తిగా అవగాహనకు అతీతమైన విషయము. సబ్స్టాన్షియల్ అంటే అవగాహనకు సాధ్యమైన విషయము. ఇన్ని రకాలుగా మనకు కనపడుతున్నప్పటికీ ఒరిజినల్గా ఉన్నది మాత్రం ఆ శాశ్వత సత్యమే, అది కొనసాగుతూ ఉంటుంది. మనం టైం గురించి చెప్పుకున్నాము. అసలు భగవంతుడు మార్పు లేని వాడికి టైం అవసరం లేదు. టైం ఎందుకు వచ్చింది? ఈ మార్పుని కొలవడం కోసం టైం వచ్చింది కదా. పొద్దున్న సూర్యుడు ఈస్ట్లో ఉన్నాడు, ఆ తర్వాత మధ్యకి వచ్చాడు నెమ్మదిగా, తర్వాత ఇటుపక్క వెస్ట్కి వెళ్ళిపోయాడు. ఈ ఈ గడిచిపోయినటువంటి ఈ మార్పుని కొలవడం కోసం టైం వచ్చింది. అసలు మార్పే లేని వాడికి టైం అవసరం లేదు కదా. అది అనమాట అక్కడ బాబా చెప్తున్నది. అది ఆ ఉన్న వస్తువు యొక్క శాశ్వత అస్తిత్వంలో టైం అనేటువంటిది అసలు అవసరమే లేదు, అవకాశమే లేదు దానికి. అంచేత పాస్ట్ ఫ్యూచర్ ఇవన్నిటి మార్పులు అనమాట, మారిపోతూ ఉన్నది. గడిచిపోయిన దాన్ని పాస్ట్ అన్నాం, ఇంకా రాబోయేదాన్ని ఫ్యూచర్ అన్నాం. ఈ రెండు కూడా నిజానికి లేవు. శాశ్వత వర్తమానం ఈ క్షణము, ఈ క్షణము నుండి వెనక్కి పాస్ట్, ముందుకెళితే ఫ్యూచర్. ఇది మాత్రం శాశ్వతంగా మొత్తం జరిగేవన్నీ ఈ శాశ్వత వర్తమానంలోనే జరుగుతూ ఉన్నాయి. జై బాబా సార్. జయస్. ఏమన్నా ఉన్నాయండి ప్రశ్నలు ఇక్కడ? వెళ్ళే జయ బాబా. ఓకేనండి. ఎగ్జిస్టెన్స్ ఇస్ గాడ్ వేరాజ్ లైఫ్ ఇస్ ఇల్యూజన్. అయితే ఇక్కడ ఎగ్జిస్టెన్స్కి లైఫ్కి కాంట్రాస్ట్ చెప్తూ అవంటే ఏంటో మల్టిపుల్ వేస్లో, మల్టిపుల్ వ్యూ పాయింట్స్లో చెప్పడం జరిగిందండి. ఫస్ట్ది, ఎగ్జిస్టెన్స్ ఇస్ గాడ్ వేరాజ్ లైఫ్ ఇస్ ఇల్యూషన్. ఎగ్జిస్టెన్స్ అంటే ఎల్లప్పుడూ ఉండే సత్యం, అంటే భగవంతుడు. వేరాజ్ లైఫ్ ఇస్ ఇల్యూషన్, దాని యొక్క షాడో అని స్టేట్మెంట్ మనం హెడ్డింగ్లోనే షాడో అన్నారు కదా. సో లైఫ్ ఈజ్ ఇల్యూషన్, ఒక మాయ మాటకి. ఎగ్జిస్టెన్స్ ఇస్ రియాలిటీ వేరాజ్ లైఫ్ ఈజ్ ఇమాజినేషన్. ఎగ్జిస్టెన్స్ అనేది ఎల్లప్పుడూ ఉండే సత్యం, వేరాజ్ లైఫ్ ఈజ్ ఇమాజినేషన్. అయితే లైఫ్ ఒకటి ఎప్పుడు మారుతూ ఉంటుంది, అది ఒక ఇమాజినేషన్ కారణంగా, ఒక ఊహ మాత్రమే. లైఫ్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఎవర్ లాస్టింగ్ వేరాజ్ లైఫ్ ఇస్ ఎఫిమెరల్. ఇప్పుడే చెప్పుకున్నాం, ఎగ్జిస్టెన్స్ అనే దానికి పాస్ట్ ఫ్యూచర్ అనేది ఉండదు, ఎప్పుడు ప్రెసెంటే, అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండేది, ఎవర్ లాస్టింగ్. వేరాజ్ లైఫ్ ఇస్ ఎఫిమెరల్. లైఫ్ అనే దానికి ఒక ముగింపు ఉంటుంది, దానికి ఒక ఎండ్ కూడా ఉంటుంది. సో అందుకని అది ఎఫిమెరల్, ఎప్పుడు మారిపోవలసిందే అది. ఎగ్జిస్టెన్స్ ఇస్ అన్చేంజబుల్ వేరాజ్ లైఫ్ ఇస్ ఎవర్ చేంజింగ్. ఎగ్జిస్టెన్స్ అనేది ఎప్పటికీ మారదు, అలాగే అదే విధంగా ఉంటుంది. లైఫ్ అనేది ఫామ్స్ బట్టి, రూపాలు బట్టి, పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. ఎగ్జిస్టెన్స్ ఇస్ ఫ్రీడమ్ వేరాజ్ లైఫ్ ఇస్ అ బైండింగ్. ఎగ్జిస్టెన్స్ అనేది ఫ్రీడమ్, పూర్తి స్వేచ్ఛ దానికి ఉన్నది. దేనికి కట్టుబడి, భగవంతుడు అనేవాడు దేనికి కట్టుబాటు లేవు, నో బైండింగ్స్. వేరాజ్ లైఫ్ ఇస్ అ బైండింగ్, దానికి ఆ విధంగా ఇంప్రెషన్స్, ఆ ప్రయాణం, ఇవి చేయాలి, ఈ రూపంతో సంబంధించి అనుభవం ఉండాలి, ఆ రకంగా బైండింగ్స్ ఉన్నాయి. కానీ భగవంతుడికి అదంటే ఏమీ లేదు, అన్నిటికీ ఎసెన్స్ తనే. ఎగ్జిస్టెన్స్ ఇస్ ఇండివిజిబుల్ వేరాజ్ లైఫ్ ఇస్ మల్టిపుల్. స్టార్టింగ్లో చెప్పుకున్నట్టండి, ఎగ్జిస్టెన్స్ ఇస్ ఇండివిజిబుల్, దాన్ని మనం ఒక భాగం కింద డివైడ్ చేయడానికి లేదు, అది కంటిన్యూస్ అండ్ ఇటర్నల్. వేరాజ్ లైఫ్ ఈజ్ మల్టిపుల్, లైఫ్ అనేది ఫామ్ బట్టి మారుతూ ఉంటుంది. సో అందుకని మల్టిపుల్. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇంపర్సెప్టబుల్ వేరాజ్ లైఫ్ ఈజ్ డిసెప్టివ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఇది ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇంపర్సెప్టబుల్ అంటే ఇది మనం మేధస్సుతోటి, ఇంటెలెక్ట్ తోటి దీన్ని పర్సీవ్ చేసుకోలేం, అంటే దీన్ని మనకి అవగాహనలోకి తెచ్చుకోలేం, ఎందుకంటే ఇది మైండ్ కన్నా అతీతమైనటువంటిది. వేరాజ్ లైఫ్ ఈజ్ డిసెప్టివ్, లైఫ్ అనేది మనం అర్థం చేసుకుంటున్నాం, కానీ అది యాక్చువల్లీ ఇల్యూజన్, అదొక షాడో, అదొక మాయ. సో దాన్ని ఆ రకంగానే మనం
అర్థం చేసుకోండి. సో దాన్నే డిసెప్టివ్ అన్నారు అక్కడ. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ వేరాజ్ లైఫ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ మైండ్, ఎనర్జీ అండ్ గ్రాస్ ఫార్మ్స్. పూర్తి స్వతంత్రమైనటువంటిది, దేని మీద డిపెండ్ అయి ఉండేది కాదు ఎగ్జిస్టెన్స్ అనేది. ఎందుకంటే అది ఒకదాని కారణంగా పుట్టింది కాదు, ఎప్పుడు ఉండేదే అది. వేరాజ్ లైఫ్, దానికి కాంట్రాస్ట్గా లైఫ్ అనేది డిపెండెంట్. దేని మీద? దానికి ఉన్న ప్రస్తుతం ఉన్న ఫామ్, లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, దానిపై దాని యొక్క అనుభవం డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఫామ్స్లోనే మనం మైండ్, ఎనర్జీ, గ్రాస్, ఈ 3 రకాల ఫామ్స్ ఉంటాయి దానికి. ఎగ్జిస్టెన్స్ ఈజ్ వేరాజ్ లైఫ్ అపియర్స్ టు బి. అయితే ఇది ఆల్రెడీ ముందు చెప్పారు కదండి, ఎగ్జిస్టెన్స్ ఈజ్ రియాలిటీ వేరాజ్ లైఫ్ ఈజ్ ఇమాజినేషన్. సో దాన్నే ఎగ్జిస్టెన్స్ ఈజ్ అంటే అది ఎల్లప్పుడూ ఉంటుంది, అదేం మారదు, ఉంది. వేరాజ్ లైఫ్ అపియర్స్ టు బి, లైఫ్ అనే దానికి మనం చెప్పుకున్నట్టుగానే దానికి అపియర్స్ టు బి, అది ఇల్యూజన్ కింద, ఒక ఇమాజినేషన్ కిందే ఉంది. ఇప్పుడు ఉంది, రియల్గా కనబడుతుంది, కానీ అది లేదు, యాక్చువల్లీ ఒక ఇమాజినేషన్. అందుకే అపియర్స్ టు బి. ఎగ్జిస్టెన్స్ దేర్ ఫోర్ ఈజ్ నాట్ లైఫ్. సో ఆ కారణంగా లైఫ్ అనేది ఒక తెడుగు మాత్రమే, నిజంగా ఎగ్జిస్టెన్స్ కాదు. నిజమైన ఎసెన్స్, నిజమైన సారం ఎగ్జిస్టెన్స్ కానే కాదు. లైఫ్ ఎగ్జిస్టెన్స్ వేరు వేరు అని ఇక్కడ చెప్తున్నారండి. Birth and death do not mark the beginning or end of life, whereas numerous stages and states of life which constitute the so-called births and deaths are governed by the laws of evolution and incarnation. Life comes into being only once with the advent of the first dim rays of limited consciousness and succumbs to death only once on attaining the limited consciousness of infinite existence. అంటే ఇదంతా ఒకటే సెంటెన్స్ అండి, ఈ పారాగ్రాఫ్ మొత్తం. అయితే ఇక్కడ సారీ, 2 సెంటెన్స్లు. ఫస్ట్ సెంటెన్స్, బర్త్ అండ్ డెత్ డు నాట్ మార్క్ ద బిగినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ లైఫ్. సో అయితే ఇక్కడ లైఫ్ అనేది మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే, లైఫ్ ఆఫ్ ద సోల్ అనుకుందాం అనుకోండి. సో నిజంగా ఒక ఫామ్ యొక్క బర్త్, దాని డెత్, దాని యొక్క జననం, దాని యొక్క మరణంతో లైఫ్ అనేది అయిపోదు. బికాజ్ లైఫ్, సోల్ అనేది అది దాని జర్నీ కంప్లీట్ అయ్యే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఈ యొక్క జర్నీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద సోల్ అనే దానికి మనం చూసుకున్నట్టయితే అందులో వేరే రకరకాల స్టేజెస్ ఉన్నాయి, అనేక స్టేజెస్ టు స్టేట్స్ ఆఫ్ లైఫ్ ఉన్నాయి. వాటినే ఆ స్టేట్ మారిన కొద్దీ, ఆ స్టేజ్ మారినప్పుడు మనం దాన్ని జననం, మరణం అని దానికి ఆపాదిస్తాం. అది దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? బై ద లాస్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్కార్నేషన్. పరిణామక్రమం అలాగే పునర్జన్మ, వీటిపై డిపెండ్ అయి ఉంటుంది. ఏదైతే ఆ స్టేజెస్, మల్టిపుల్ స్టేట్స్ ఆఫ్ లైఫ్ అయి ఉన్నాయో. కానీ యాక్చువల్గా లైఫ్ కమ్స్ ఓన్లీ వన్స్ విత్ ద అడ్వెంట్ ఆఫ్ ద ఫస్ట్ డిమ్ రేస్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఒక జీవాత్మ ప్రయాణం మనం చూసుకున్నట్టయితే అది ఎప్పుడైతే ఒరిజినల్ సెల్ఫ్ నుంచి ఆ లిమిటెడ్ కాన్షియస్నెస్, దానికి ఆ సోల్ యొక్క ప్రయాణంలోనే, తన్ని తాను తెలుసుకునే ప్రయాణంలోనే ముందుగా ఫస్ట్ డిమ్ రేస్ ఆఫ్ లిమిటెడ్ కాన్షియస్నెస్ అంటే రుడిమెంటరీ కాన్షియస్నెస్ నుంచి ప్రారంభమై దాని తర్వాత ఆ ప్రయాణం క్రమంగా కాన్షియస్నెస్ని పెంచుకుంటూ అది ఏ స్థాయికి చేరుతుందంటే అటైన్మెంట్ ఆఫ్ అన్లిమిటెడ్ కాన్షియస్నెస్ ఆఫ్ ఇన్ఫినిట్ ఎగ్జిస్టెన్స్. ఆ ఉన్నది శాశ్వతమైన సత్యాన్ని నేనే అని తెలుసుకున్నట్టు వరకు, అందులో భాగాన్ని నేను అది వేరు కాదు అనే ఆ కాన్షియస్నెస్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా దాని యొక్క ప్రయాణం చెందుతుంది. ఆ ప్రయాణం పూర్తి అవ్వడంతో డెత్ ఓన్లీ వన్స్. సో బర్త్ ఓన్లీ వన్స్ అండ్ డెత్ ఓన్లీ వన్స్, అది ఈ పారాగ్రాఫ్లో చెప్తున్నానండి. ఇక్కడ పాస్ చేసుకుందాం అండి, క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే. ఏమైనా ఉన్నాయండి కామెంట్స్?
ఓకే సార్. జై బాబా అండి. ఎగ్జిస్టెన్స్ అంటే అసలు ఉన్న వస్తువు. లైఫ్ అంటే అది గడిపే జీవితము కదండి. అది ఇక్కడ పెద్ద లిస్టు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ చెప్పుకుంటూ వచ్చారు. అసలు భగవంతుడే ఉన్న వస్తువు. అయితే అతను గడుపుతున్నట్టుగా మనకు కనిపించే జీవితం అంతా భ్రాంతి. అది అది రకరకాలుగా చెప్పుకొచ్చారు. అవన్నీ మనం క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోదామండి. అసలు సత్యము ఎగ్జిస్టెన్స్. అయితే ఊహ అది గడిపే జీవితము. అసలు ఎవర్ లాస్టింగ్ నిత్యమైనది అది ఎగ్జిస్టెన్స్. అయితే ఈవేళ ఉండి రేపు మారిపోతూ ఉండేది అది గడిపేటువంటి జీవితము. అసలు ఎటువంటి మార్పు లేనిది ఎగ్జిస్టెన్స్. ఎప్పుడూ మారిపోతూ పోయేది అది గడిపే జీవితము. అది పూర్తిగా స్వేచ్ఛను అనుభవించేది ఎగ్జిస్టెన్స్. అన్ని బంధనాల్లోనూ గడిపేది అది జీవితము. అది అఖండమైనది ఎగ్జిస్టెన్స్. అంటే అసలు మార్పులకు విభజనకు గురి కానటువంటిది. కానీ ఎప్పుడూ బహుళత్వాన్ని ఎంజాయ్ చేసేది జీవితము. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇంపెర్సెప్టబుల్. ఇది కొంచెం అర్థం చేసుకోవాలండి. అంటే మన ఊహకు మన మేధస్సుకు అందనటువంటిది ఎగ్జిస్టెన్స్. మరి లైఫ్ డిసెప్టివ్ అన్నారు. అంటే ఏంటి? అది ఉన్నట్టు కనిపిస్తోంది, మోసం అన్నమాట. ఇప్పుడు ఎండమా ఉంది, నిజంగా అక్కడ ఉన్నాయా ఏమన్నా? ఏమీ లేవు, కానీ నీళ్లులాగా కనపడుతోంది అది. అది అదే బాబా చెప్తున్నారు. డిసెప్టివ్ అంటే మోసం. దాని ఎగ్జిస్టెన్సే మోసం. అసలు లేదు, కానీ ఉన్నట్టుగా నిజంలాగా కనపడుతోంది. ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్. దేని మీద ఆధారపడదు, సర్వ స్వతంత్రం అది. కానీ జీవితం అనేది అది వేసుకున్న 3 ఈ దేని మీద ఎరుక ఉంది దానిది, గ్రాస, సటిల, మెంటల, దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. అసలు ఉన్నది ఎగ్జిస్టెన్స్. ఉన్నట్టు కనిపించేది ఇది జీవితం. కాబట్టి ఎగ్జిస్టెన్స్ వేరు, జీవితం వేరు, రెండు ఒకటి కాదు అని. నెక్స్ట్ పేరాలో బాబా చెప్తున్నది ఏంటంటే, మనము డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఇవి తీసుకుంటాం మనం. ఈ మధ్యలో ఉన్నదాన్ని లైఫ్ అంటాము కదా. ఎక్స్ లివ్డ్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ అప్ టు సో అండ్ సో డేట్ అని మనం లైఫ్ అని చెప్తూ ఉంటాము. కానీ బాబా ఏమంటున్నారు? ఇది జీవితం యొక్క ఆరంభము అంతము కావు. డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ అనేటువంటివి. అది అసలు డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏది? వేర్పాటుతనము యొక్క పుట్టుక. అంటే పరమాత్మ ఒక్కటే అయి మహాసాగరంగా ఉంది. దానిలో బిందువు ఇది ఉద్భవించినప్పుడు, ఈ వేర్పాటు భావన పుట్టినప్పుడు అది బర్త్. అది ఏది జీవితానికి. అది ముగిసిపోయి మళ్ళీ పరమాత్మలో ఏకమైపోయినప్పుడు అది డెత్. ఆ డెత్ అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుద్ది? నేను అనంతంగా ఉన్నవాడిని నేనే అని తెలుసుకోగానే అప్పుడు ముగిసిపోతుంది. ఇది సరే. అంటే మనకు జననము మరణములా కనపడేవన్నీ కూడా ఇవి పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ అనే శాసనాలు ఈ దేహాన్ని మారుస్తూ ఉంటాయి. అవి మనం నిజం అనుకుంటాము. అది ఆరంభము అంతము అనుకుంటాం. కాదది వేర్పాటు భావన యొక్క పుట్టుక, వేర్పాటు భావన యొక్క అంతము. ఇది లైఫ్ యొక్క స్పాన్. ఇది సార్ బాబా చెప్పింది. జై బాబా. జై వాసు. ఏమైనా ఉన్నాయండి ప్రశ్న? ఇవన్నీ కోట్స్ టైపో అంటారా సార్? అన్ని చోట్ల బిగినింగ్ కోట్స్ ఉన్నాయి అన్ని పేరాలకి. ఇక్కడే ఒకసారి టైపో ఏమోయండి, క్లోజింగ్ లేవన్నీ అక్కడ. అంటే అది స్టైల్ అనుకుంటున్నాను సరే, కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాను మరి అది. అదేంటి, అది కొంచెం తప్పులా అనిపించట్లేదు? కావాలి పెట్టారా ఏంటి? అంతే 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 అండి, అంతే. అదే నేను నోటీస్ ఇప్పుడే మీరు చెప్పిన తర్వాత నోటీస్ చేస్తానండి. ప్రతిదానికి కన్సిస్టెంట్ గానే ఉంది. అవును, అది ఏమన్నా నాగేశ్వర్ చెప్పినట్టు ఏమన్నా ఉందేమో మీనింగ్, మనకు తెలియదు. ఓకే అండి, కంటిన్యూ చేయండి కళ్యాణ్. ఓకే. ఎగ్జిస్టెన్స్ గురించి ఫర్దర్గా చెప్తున్నా. ఎగ్జిస్టెన్స్, ఆల్ నోయింగ్, ఆల్ పవర్ఫుల్, ఆల్ ప్రెజెంట్ గాడ్
ఈజ్ బియాండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్, బియాండ్ టైమ్ అండ్ స్పేస్, బియాండ్ ఆల్ యాక్షన్స్. అయితే ఈ మనం ఒక ప్యాటర్న్ చూసుకున్నట్టయితే బహుశా చెప్పిన విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తూ అందులో భాగంగా ఒక కొత్త విషయాన్ని యాడ్ చేస్తున్నారండి. ఎగ్జిస్టెన్స్ ఆల్ నోయింగ్ అంటే ఎల్లప్పుడూ ఉన్నది, ఎప్పుడు ఉన్నది, నశ్వరమైనటువంటిది, అన్నిట్లో ఉన్నది, అదే ఎసెన్స్. సో ఆ విధంగా ఆల్ నోయింగ్ అంటే ఇన్ఫినిట్ నాలెడ్జ్, ఆల్ పవర్ఫుల్, ఇన్ఫినిట్ పవర్, ఆల్ నోయింగ్, ఆమ్నిసియంట్ గాడ్ ఈజ్ బియాండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే భగవంతుడు అట్రిబ్యూట్స్, భగవంతుడు క్వాలిటీస్ మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నట్టయితే ఈ 3 క్వాలిటీస్ కూడా మనకి తెలిసినవి. ఈ భగవంతుడు ఈజ్ బియాండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అంటే మనకి సహజంగా ఈ జీవితంలో, ఈ భౌతిక జీవితంలో మనం ప్రతిదానికి ఒక కారణం, కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇది ఎందుకు జరుగుతుందంటే ఆ కారణం ద్వారా ఇది జరుగుతుంది, ఆ కారణంగా ఈ రిజల్ట్, ఈ అవుట్కమ్ ఈ రకంగా ఉన్నది అని చెప్తాం. కానీ భగవంతుడు దీనికి ఆ శాశ్వతమైనటువంటి సత్యం కాబట్టి, ఎప్పుడు మారంది కాబట్టి దానికి హీఈస్ బియాండ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. అలాగే బియాండ్ టైమ్ అండ్ స్పేస్ కూడా. ఈ మాయ మొదలైన తర్వాత ఇల్యూజన్లోనే టైమ్ అండ్ స్పేస్ ఒక వాల్యూ ఉంది. ఎప్పుడు మారని దానికి టైమ్ అండ్ స్పేస్ అవసరం లేదు. అన్ని చోట్ల ఉన్నదానికి స్పేస్ లేదు, స్పేస్ సంబంధమే లేదు కదా, అన్నిట్లోనూ ఉన్నది. అలాగే ఎప్పుడు ఇటర్నల్ నవ్ అనేది, ఇటర్నల్ ప్రెసెంట్ అనేది అప్లై అయ్యేదానికి దానికి టైంతో సంబంధం లేదు. సో ఆ రకంగా బియాండ్ టైమ్ అండ్ స్పేస్, బియాండ్ ఆల్ యాక్షన్స్. ఇది కొత్త విషయం ఇక్కడ మళ్ళీ చెప్తున్నారండి, కొత్త విషయం చెప్తున్నారు. బియాండ్ ఆల్ యాక్షన్స్ అంటే ఏ కర్మలు, ఏ క్రియలతోటి సంబంధం లేనిది, అది కొంచెం ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఎగ్జిస్టెన్స్ touches all things and all shadows. Nothing can ever touch existence. Even the very fact of its being does not touch existence. So ఈ టచ్ అనేది ఇక్కడ, ఎగ్జిస్టెన్స్ అనేది టచెస్ ఆల్ థింగ్స్ అంటే అసలు ఉన్న సారం, అన్ని విషయాల మధ్య, అన్ని వస్తువుల వెనకాల ఉన్నది మనం ఎగ్జిస్టెన్స్ అని అనుకుంటే, ఈ టచెస్ ఆల్, ఏది కూడా దానికి సంబంధం లేనిది లేదు, అన్నిట్లోని అది ఉంది. సో ఆ రకంగా వాటి షాడోస్లో కూడా అది ఉంది. నథింగ్ క్యాన్ ఎవర్ టచ్ ఎగ్జిస్టెన్స్. నథింగ్ అనేది ఇల్యూజన్, క్యాపిటల్ నథింగ్ అన్నారు ఇక్కడ. క్యాన్ ఎవర్ టచ్, అది ఎప్పుడు కూడా సత్యాన్ని టచ్ చేయలేదు అంటున్నారు. ఈవెన్ ద వెరీ ఫ్యాక్ట్ ఆఫ్ ఇట్స్ బీయింగ్ డస్ నాట్ టచ్. అది ఎగ్జిస్టెన్స్ అనేది ఉంది అంటే ఉంది, కానీ అది కూడా ఎగ్జిస్టెన్స్ని ఆ యొక్క అనంత సత్యానికి డిఫరెంట్, దాన్ని టచ్ చేయలేదు అని చెప్తున్నారు. ఇది ఒక్కసారి డిస్కస్ చేసుకోవాలండి, ఈ పాయింట్ అనిపించింది. టు రియలైజ్, ఒకసారి ఆగి డిస్కస్ చేసేద్దాం. అది ఇప్పుడు ఒక వస్తువు, దాని నీడ ఉన్నాయనుకుందాం. ఆ నీడ వస్తువు చేత పూర్తిగా అది కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. ఆ వస్తువు ఎటు తిరిగితే ఈ నీడ కూడా అటు తిరిగిపోద్ది కదా. దాని యాంగిల్ మారుతూ ఉంటే ఈ నీడ మారిపోతూ ఉంటుంది. కానీ నీడ వస్తువుని ఏ రకంగానూ ప్రభావితం చేయలేదు. ఇట్ కెన్ ఎవర్ ఇన్ఫ్లుయెన్స్ కదా. ఓకే, అది నాకు అనిపించింది అనమాట. ఆ టచ్ అంటే దాన్ని ఏ రకంగానూ ఇన్ఫ్లుయెన్స్ చేయలేదన్నమాట. సో లైఫ్ అంటే అది, లైఫ్ అంటే ఆ షాడో అనమాట. అసలు వస్తువు గాడ్. సో గాడే మిగిలిన అన్నిటినీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ పోగలడు, అన్నిటినీ ప్రభావితం చేసుకుంటూ పోగలడు. కానీ ఏది కూడా ఆయన్ని తిరిగి ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అది నాకు అర్థం అవుతుంది. అది అంతే కదా. అంతేనండి. అంటే అసలు మనం పరిగణలోకి తీసుకోవలసిన వస్తువు, అసలు వస్తువు గాడ్. ఇదంతా షాడో, మిగిలిందంతా షాడో. ఈ షాడో అంతా కూడా ఆయన మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఆయన మాత్రం దీని మీద ఆధారపడడు, ఇండిపెండెంట్గా ఉంటాడు.
అంచేత ఆయన ఈ షాడోని ఎటన్నా మార్చేస్తాడు, షాడో మాత్రం వస్తువుని మార్చలేరు. అది నాకు అర్థమైంది. ఎస్. ఐ థింక్ నథింగ్ కెన్ ఎవర్ టచ్ ఎగ్జిస్టెన్స్ అనేది అది అది మీరు షాడో ఆస్పెక్ట్ అది ఒక ఎస్ వస్తువుకి ఎస్ షాడో. దాని షాడో ఆ వస్తువు ఉంది, ఆ వస్తువు ఉండడం కారణంగా ఆ ఆ, దాని వల్ల దాని వాల్యూ మార్చదు. ఐ మీన్ ఇట్ డస్ నాట్ చేంజ్ ఎనీథింగ్, రైట్? అది ఇట్ డస్ నాట్ చేంజ్ ఎగ్జిస్టెన్స్. అది అంటే శాశ్వతంగా అది ఉండగలదు అనే క్వాలిటీ కూడా దాన్ని ఏమి ఇంపాక్ట్ చేయలేదు అంటున్నాడు కదా. యా, ఓకేనండి, ముందుకు వెళ్దామండి. టు రియలైజ్ ఎగ్జిస్టెన్స్ లైఫ్ మస్ట్ బి షెడ్. ఇట్ ఈస్ లైఫ్ దట్ ఎండోస్ లిమిటేషన్స్ టు ద లిమిటెడ్ సెల్ఫ్. అయితే ఇక్కడ లైఫ్ అనేది మనం ఎగ్జిస్టెన్స్ అండ్ లైఫ్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ ఎగ్జిస్టెన్స్ అనేది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అంటే లైఫ్ మస్ట్ బి షెడ్. అంటే ఆ కాన్షియస్నెస్ ఆఫ్ ద సోల్ ఒక కాంటెక్స్లో అర్థం చేసుకోవడం అంటే అది పుట్టిందే తను తెలుసుకోవడానికి. సో అది ఎప్పుడు పూర్తవుతుంది? వన్స్ ద లైఫ్ ఎండ్స్. ఇట్ ఈస్ లైఫ్ దట్ ఎండోస్ లిమిటేషన్స్ టు ద అన్లిమిటెడ్ సెల్ఫ్. అయితే అన్లిమిటెడ్ సెల్ఫ్ అనేది అన్లిమిటెడ్, దానికి ఏం పరిధులు లేవు, దానికి ఏం బౌండరీస్ లేవు. కానీ లైఫ్ అనేది ఒక రకంగా దానికి ఒక లిమిటేషన్స్ అనే అనుభవం, సూపర్ఫిషియల్గా లిమిటేషన్స్ అనేది దానికి అంటేలాగా చూస్తుంది. లైఫ్ ఆఫ్ ద లిమిటెడ్ సెల్ఫ్ is sustained by the mind creating impressions, by energy supplying the impetus to accumulate and dissipate these impressions through expressions, and by gross forms and bodies functioning as the instruments through which these impressions are spent, reinforced, and eventually exhausted through actions. ఇక్కడ లైఫ్ అనేది ఏ విధంగా తన ఆ ప్రయాణం ముందుకు సాగుతుందో, లైఫ్ అనే దాంట్లో ప్రయాణం ఎలా ముందుకు సాగుతుందో అది చెప్తున్నానండి. ఇట్ ఈస్ సస్టైన్డ్ బై మైండ్. అంటే ఇక్కడ ఇంప్రెషన్స్ అనేది మైండ్ పుట్టడంతో ఇంప్రెషన్స్, మొట్టమొదటి ఇంప్రెషన్స్ ఫార్మ్ అయింది. అది క్రమంగా ఇంప్రెషన్స్ క్రియేట్ చేసుకుంటా పోతుంది. దానికి కావలసిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? సప్లైడ్ త్రూ అక్యుములేషన్ అండ్ డెసిపేటింగ్ దీస్ ఇంప్రెషన్స్ త్రూ ఎక్స్ప్రెషన్. ఆ రకంగా అక్యుములేషన్ ద్వారా, అలాగే దాన్ని ఇంప్రెషన్స్ స్పెండ్ చేయడం ద్వారా, ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఆ యొక్క ఎనర్జీని పొందుతుంది. అండ్ బై గ్రాస్ ఫార్మ్స్ అండ్ బాడీస్ ఫంక్షనింగ్ యాజ్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ భౌతిక శరీరాలు, ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి దానికి ఒక మీడియం కింద, ఒక ఇన్స్ట్రుమెంట్ కింద ఆ ఇన్స్ట్రుమెంట్ స్పెండ్ చేయడానికి ఉంటాయి. అది ఏ విధంగా రీఇన్ఫోర్స్ అవుతాయి, ఏ విధంగా బలాన్ని పొందుతాయి అంటే త్రూ యాక్షన్స్. ఆ ఇంప్రెషన్స్ ఏ విధంగా స్పెండ్ చేయడం జరుగుతుంది, ఏ విధంగా ఎగ్జాస్ట్ చేయడం జరుగుతుంది? త్రూ యాక్షన్స్, కర్మల ద్వారా జరుగుతుంది అని. సో ఇక్కడ మైండ్, ఎనర్జీ, యాక్షన్, ఈ మూడిటిని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దీన్ని ఫర్దర్ పారాగ్రాఫ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. అది నాకు అర్థమైందండి ఈ పారాగ్రాఫ్లో. ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుని ముందుకు వెళ్దామండి. ఏమైనా క్వశ్చన్స్ కానీ కమెంట్స్ కానీ ఉంటే డిస్కస్ చేసుకోవచ్చండి ఇక్కడ. జై బాబా. ఓకే సార్, సమప్ చేయండి సార్. అసలు ప్రయాణం ప్రారంభించిన వాడు అన్లిమిటెడ్ సెల్ఫ్. ఈ రకమైనటువంటి బంధనాలు, పరిమితులు లేనివాడు భగవంతుడు కదా. ఆయన ఈ లైఫ్ అనేటువంటి ఈ లంపటంలోకి దిగాడు కాబట్టి ఆయన పరిమితుడైపోయాడు. ఆయన అంచేత ఈ లైఫ్ను వదిలించుకుంటే కానీ తన అనంత అస్తిత్వాన్ని భగవంతుడు అనుభవంలోకి తెచ్చుకోలేడు. అది
సో ఈ పరిమిత ఆత్మ గడిపేటువంటి ఈ జీవితాన్ని ఎలాగ పెంచి పోషింపబడుతుంది అనేది కూడా ఈ మెకానిజం అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా. ఏమన్నారు ఆయన? ఈ మనస్సు సంస్కారముల పుట్ట కదా, గంప అనుకుంటాం అనుకోండి. మనసు దాని నిండా సంస్కారాలు ఉంటాయి అన్నమాట. సో ఆ ఈ సంస్కారాలు యాక్చువల్గా మనం బండి నడపాలంటే ఫ్యూయల్ కావాలి. అది కొంత దూరం వెళ్ళే కాకపోతే మళ్ళీ ఫ్యూయల్ నింపాలి. కానీ బాబా ఏం చేశారంటే సంస్కారం నుంచి సంస్కారం ఆటోమేటిక్గా పుట్టేలాగా దానికి కావలసినటువంటి ఎనర్జీని లోడ్ చేసి పెట్టాడు ఆయన కదా. అంటే ఒక సంస్కారం నుంచి మరొక సంస్కారం పుట్టేస్తూ ఉంటుంది. అది ఆ ఎనర్జీ సటిల్ ఎనర్జీ అన్నమాట. అలాగే ఇవన్నీ గ్రాస్ మీడియంని వాడుకొని, అంటే గ్రాస్ బాడీ, ఈ మూడు మెంటల్ సటిల్, ఈ మూడు ఎందుకు అవసరమో చెప్పారన్నమాట బాబా. ఈ మూడు అసలు ఎందుకు అవసరం ఆత్మకంటే, ఇదిగో ఈ ప్రయాణం చేయాలంటే ఇవి కావాలి కాబట్టి. ఈ సంస్కారాలు స్టోర్ హౌస్గా మైండ్ పనిచేస్తే, ఈ సంస్కారాలు ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేలాగేమో సటిల్ ఎనర్జీ పనిచేస్తే, వీటిని ఖర్చు చేసి అనుభవాలు పొందడం కోసం మీడియంగా గ్రాస్ పనిచేస్తుంది. సో ఈ మూడు అవసరమై ఈ మూడు నడిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఈ చైన్ నడవాలంటే కనుక యాక్షన్స్ ద్వారా ఇది నడుస్తూ ఉంటుంది. మొత్తం మెకానిజం అంతా ఈ పేరాలో ఎక్స్ప్లెయిన్ చేశారండి బాబా. జై బాబా. Yes. Yeah, continue. రాజు గారు ఇక్కడ వరకు అనుకుంటానండి నేను. ఇంకా ముందు వరకు ఉందా? సార్ నెక్స్ట్ ప్యారస్ నాది. ఓకే అమ్మా, ఓకే, సారీ. ఏమన్నా ఇక్కడ దాకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అందరికీ బాగానే అర్థం అవుతుందా అండి? అంటే కొంచెం సైలెంట్గానే వెళ్తుంది. కొంచెం రిపిటేటివ్ గానే ఉందండి. అదే దాన్ని రూపంలో చెప్పడం జరిగింది. కోర్ ఎసెన్స్ కొంచెం అందరికి అర్థమయ్యే ఉంది కనుక పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. అంటే ఆల్మోస్ట్ రికాప్ ఇదంతా. రెండు తౌహీద్ చదివిన తర్వాత ఇది కొంచెం ఈజీగానే ఉంది. అక్కడ టెర్మినాలజీ అది చాలా ఇదిగా ఉండేది కదా. ఓకే, చదవండి అమ్మా. బాబా ఎంతవరకు పై పేరాలంటే ఎగ్జిస్టెన్స్ అనే దాని గురించి చెప్పారు. దానికి పూర్తిగా వ్యతిరేకమైనది ఏదైతే ఉందో ఆ జీవితం గురించి ఇక్కడ చెప్తున్నారు మనకి. అంటే అదే మొదట పై పేరాలు మనం చెప్పుకున్నాం కదా, ఆ అపరిమితమైనటువంటి ఆ స్వరూపానికి పరిమితులను ఆపాదించేదే జీవితం అనేది చెప్తున్నాం కదా 5 లైన్లోని. ఇట్స్ లైఫ్ దట్ ఎండోస్ లిమిటేషన్ టు ద అన్లిమిటెడ్ సెల్ఫ్. ఆ అన్లిమిటెడ్ సెల్ఫ్, ఆ లైఫ్ గురించి ఇక్కడ మళ్ళీ మనకి చెప్తున్నారు. లైఫ్ ఈజ్ థిక్లీ లింక్డ్ విత్ యాక్షన్స్. లైఫ్ ఈజ్ లివ్డ్ త్రూ యాక్షన్స్. లైఫ్ ఈజ్ వాల్యూడ్ త్రూ యాక్షన్. లైఫ్స్ సర్వైవల్ డిపెండ్స్ ఆన్ యాక్షన్. లైఫ్ కాగ్నిజెంట్ ఈజ్ యాక్షన్. యాక్షన్స్ ఆపోజిట్ ఇన్ నేచర్. యాక్షన్స్ అఫర్మేటివ్ అండ్ నెగిటివ్. యాక్షన్స్ కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఈ జీవితం అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. అది ఎలా ఉంటుంది, దేని ద్వారా పోషింపబడుతుంది, ఇలాగే దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది ఇక్కడ చెబుతాం. జీవితము అంటే ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటితో దట్టంగా జోడింపబడే ఉంటుంది, లింక్డ్ విత్ యాక్షన్స్ అని చెప్తున్నారు. నెక్స్ట్ ఈ జీవితం అనేది ఈ కర్మల ద్వారానే జీవింపబడుతుంది. ఏవైతే పైన చెప్పుకున్నామో మన ఈ సంస్కారాలతో అది ప్రోగు చేసుకుని ఉంటుంది కదా, దాని ద్వారా ఈ కర్మల ద్వారానే అది జీవింపబడుతుంది. అలాగే ఈ జీవితం యొక్క ఆ విలువ ఏదైతే ఉందో అది ఏ రకంగా జీవిస్తుందో అది ఆ కర్మల ద్వారానే నిర్ణయింపబడుతుంది. అలాగే అంటే అది చేసేటటువంటి ఆ పని ఏదైతే ఉందో దాని ద్వారానే ఆ జీవితం యొక్క విలువ అనేది నిర్ణయింపబడుతుంది. అలాగే ఈ జీవితం యొక్క ఆ జీవించడం ఏదైతే ఉందో అది కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఈ కర్మల మీదే అది కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఈ జీవితము పరస్పర విరుద్ధాలనే, అంటే సానుకూలం అవ్వచ్చు, ప్రతికూలం అవ్వచ్చు. అంటే అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. అలాగే ఒక నిర్మాణాత్మకం అవ్వచ్చు, లేకపోతే దాన్ని నాశనం చేసేది అవ్వచ్చు. ఇలాగ ఏదైనప్పటికి కూడా అది కర్మల ద్వారానే గుర్తింపబడుతుంది ఈ జీవితం అనేది ఈ పేరాలో చెప్తున్నారు. సార్ కంటిన్యూ చేయను, ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయండి అమ్మా, తర్వాత కూడా చదివండి. ఓకే సార్.
Therefore, to let life succumb to its ultimate death is to let all actions end. When actions end completely, life of the limited self spontaneously experiences itself as the existence of the unlimited self. అయితే ఇక్కడ ఈ జీవితం ఏదైతే మనం మొదట చెప్పుకున్నాం కదా, ఈ కర్మల ద్వారా పోషింపబడుతుంది, అలాగే దాని కర్మల ద్వారా దాని యొక్క విలువ అనేది ఉంటుంది, ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఈ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని దాన్ని అంతిమ మరణం పొందాలి అంటే మనం ఇందాక పై పేరాల్లో చెప్పుకున్నాం కదా, ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళడం, అదే కదా మరణము. నిజమైన మరణం అంటే ఆ చివరికి ఏదైతే పొందాల్సి ఉందో అక్కడికి పొందేలా చేయాలంటే, అంతిమ మరణం పొందాలి అంటే ఇప్పుడు ఉన్న ఏవైతే ఈ కర్మలు చేస్తున్నామో ఈ కర్మలన్నీ కూడా నశింపబడాలి. ఈ కర్మలు పూర్తిగా నిలిచిపోయినప్పుడు, ఎప్పుడైతే ఈ అస్సలు ఒక్క కర్మ కూడా మరి ఇంకా లేదు చేయకుండా ఉండాలి అని ఎప్పుడైతే నిలిచిపోతాయో అప్పుడు ఆ పరిమిత నేను యొక్క ఆ జీవితం తాను అపరిమిత స్వస్వరూపం యొక్క అస్తిత్వాన్ని అని అది అనుకోకుండా అప్రయత్నపూర్వకంగానే దాని యొక్క అనుభూతి అనేది పొందడం జరుగుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఎగ్జిస్టెన్స్ బీయింగ్ ఏ రియలైజ్డ్ ఎవల్యూషన్ అండ్ ఇన్ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ కంప్లీట్. Illusion vanish and the law of reincarnation no longer bind. ఈ అస్తిత్వాన్ని ఎప్పుడైతే అనుభవంతో తెలుసుకుందో ఈ ఏదైతే ఆ పరిమిత నేను అనేది ఆ అస్తిత్వాన్ని అనుభవంతో తెలుసుకుంది కదా. తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, ఈ చైతన్య వికాసము మరి అంతర్ముఖ ప్రయాణం ఏవైతే ఉన్నాయో అవి పూర్తి అయిపోతాయి. అలాగే ఈ భ్రాంతి ఏదైతే ఉందో, ఈ మాయను ఎంతవరకు అనుభవించింది కదా, ఆ భ్రాంతి కూడా మాయమైపోతుంది. అలాగే ఈ జన్మ మళ్ళీ మరణము మళ్ళీ జన్మించడము, ఈ పునర్జన్మ శాసనం కూడా ఇక్కడ దానిని బంధించదు. ఎందుకు అంత ఈ కర్మలన్నీ కూడా పూర్తిగా నశించిపోయాయి. శాశ్వత మరణం అనేది పొందడం వల్ల ఇంక ఈ జన్మ పునర్జన్మ అనేది మరి ఇంకా ఉండదు అనేది ఈ పేరాల్లో చెప్తున్నారు సార్. కంటిన్యూ చేయనా సార్? అవుదామా ఈ రెండు ఒకసారి సమాధానం. ఓకే సార్. ఏమన్నా ఉన్నాయి సార్ మిగిలిన వాళ్ళు ప్రశ్నలు? ఓకే సార్, సమప్ చేయండి సార్. జై బాబా అండి. అక్కడ పై పేరాలో యాక్షన్స్ అని హైలైట్ చేసి దాన్ని పెట్టారు బాబా. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అంటే మనం ఆచరించే కర్మల ద్వారా ఈ సంస్కారములను ఖర్చు చేసుకుంటూ అనుభవాలను పొందుతూ జీవాత్మ మనుగడ సాగిస్తూ ఉంటుంది అని చెప్పారు పై పేరాలో. సో ఒక జీవితాన్ని గనక మనం ఎనలైజ్ చేస్తే అది యాక్షన్సే ఉంటాయి దాని నిండా. ఒక యాక్షన్ నుంచి ఇంకొక యాక్షన్ లింక్ అయ్యి కనపడుతూ ఉంటాయి మనకి. అంచేత జీవితం అంటే వెరసి యాక్షన్స్, కర్మలే అవి. సో దాని విలువ ఆ కర్మలను బట్టి ఆ జీవితం యొక్క విలువ అంచనా కట్టడం జరుగుతుంటుంది. ఉదాహరణకు దుర్యోధనుడు ఉన్నాడు, వాడు అంత దుర్మార్గమైనటువంటి కర్మలు చేశాడు, పర్యవసానం కూడా వినాశనం కలిగించాడు కదా. అలా కాకుండా ఇంకొకడు సన్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించాడు కదా. అంత నిర్మాణాత్మకమైనటువంటి అందరికీ 10 మందికి మంచి చేసేటువంటి జీవితం. అలాగూ వాడి జీవితాన్ని విలువ కట్టడం కూడా ఆ కర్మల మీదే ఆధారపడి జరుగుతూ ఉంటుంది. అది ఇంకా ఏం చెప్తున్నారు, ఈ లైఫ్ మనం ఒరిజినల్గా ఏం చెప్పుకున్నాము, లైఫ్ ఎప్పుడు పుడుతుంది, వేర్పాటు భావన పుట్టుకతో లైఫ్ పుడుతుంది. ఆ వేర్పాటు భావన అంతమైపోగానే లైఫ్ అంతమైపోతుంది కదా. అంచేత ఈ యాక్షన్స్ ఆగిపోతే లైఫ్ ఆగిపోతుంది. అది అంటే ఈ లైఫ్ మరణించింది అంటే యాక్షన్స్, ఆ కర్మలు నిలిచిపోతాయి అన్నమాట. అది అక్కడ బాబా చెబుతూ ఉన్నారు. కర్మలన్నీ నిలిచిపోతే నేను అసలు ఉన్నది నేనే అని భగవంతుడు తెలుసుకోగలుగుతాడు. అది ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. అంచేతప్పుడు ఈ చేతలను అప్పటి వరకు నియంత్రించినటువంటి పరిణామక్రమము, పునర్జన్మ ప్రక్రియ అనే శాసనాలన్నీ ఆగిపోతాయి అన్నమాట. అంచేతే రియలైజ్డ్ ఉన్న యొక్క చేతలు అవి బంధనాలు కలిగించవు.
అంటే మనం చదువుకున్నాం. మన చేతలన్నీ కూడా బంధనాలు కలిగిస్తాయి. కానీ సద్గురువు, అవతార పురుషుడు వాళ్ళు ఆచరించేటువంటి కర్మలు అవి బంధనాలు కలిగించవు. పైగా ఇతరుల బంధనాలు వదిలించడానికి సహాయపడతాయి. అది అన్నమాట. అంచేత ఇక వీటి వాళ్ళు ఆచరించే కర్మలకి ఈ బైండింగ్స్ ఇక ఉండవు. ఎస్ సార్. జై బాబు సార్. ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఇంకా 5 minutes ఉందమ్మా. ఈ ఒక్క పేర చదివేయండి. Okay. Simply to desist from committing actions will never put an end to actions. It would merely means putting into action at another action, that of inactivity. అయితే కేవలం పైన మనం చెప్పుకున్నాం కదండి, ఆ భ్రాంతి మాయం అవ్వాలంటే ఆ కర్మలన్నీ పూర్తిగా నిలిచిపోవాలని. అయితే ఇక్కడ కేవలం కర్మలు చేయడాన్ని మానుకోవడం అనేది ఎప్పటికీ కర్మలను అంతం చేయడం కాదు. దీని అర్థం ఏంటంటే అసలు ఆ నిష్క్రియ అంటే మరొక కర్మ చేయడం, అలాగా కర్మను పూర్తిగా చేయకుండా ఉన్నాము అంటే అది కూడా ఇంకొక కర్మ చేస్తున్నట్టే దాని అర్థం అవుతుంది, చేయడమే అవుతుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. టు ఎస్కేప్ ఫ్రమ్ యాక్షన్స్ ఈజ్ నాట్ ది రెమెడీ ఫర్ ద అప్రూటింగ్ ఆఫ్ యాక్షన్స్. అంటే ఒక కర్మని నిర్మూలించడం అంటే ఆ ఒక పని చేయకుండా ఉండడము అంటే దాని నుండి తప్పించుకోవడం అనేది దానికి చికిత్స కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. రేదర్ దిస్ వుడ్ గివ్ స్కోప్ టు ద లిమిటెడ్ సెల్ఫ్ టు గెట్ మోర్ ఇన్వాల్వ్ ఇన్ ద వెరీ యాక్ట్ ఆఫ్ ఎస్కేపింగ్, దస్ క్రియేటింగ్ మోర్ యాక్షన్స్. అంటే ఇక్కడ మనం ఒక కర్మని ఆ పనిని చేయకుండా తప్పించుకున్నాం అనుకోండి, ఆ తప్పించుకునే ప్రయత్నంలో ఆ పరిమితి నేను తప్పించుకునే క్రియలు మరింతగా అందులోని చిక్కుకోవడం అవుతుందే తప్ప ఆ కర్మ నిర్మూలించడం అనేది జరగదు అనేది ఇక్కడ చెప్తున్నారు. యాక్షన్స్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ లైక్ నాట్స్ ఇన్ ద టాంజెల్ థ్రెడ్ ఆఫ్ లైఫ్. అవి ఎలాగంటే ఆ యాక్షన్స్ అవి మంచివైన అవ్వచ్చు, చెడువైన అవ్వచ్చు. ఆ కర్మలు ఏమవుతాయంటే అవి మనం ఎప్పుడైతే అది ఇంకా తప్పించుకుంటుంటే ఏమవుతుందంటే ఒక దారంలోనే ఒక ముడులు పడుతుంటే వాటిని ఇంకా లాగుతుంటే ఏమవుతుంది, ఇంకా ఎక్కువగా ఆ ముడులు అనేవి టైట్ గా అయిపోవడం జరుగుతుంది కదా. అలాంటి ముడులు లాంటివి ఈ జీవితంలో జీవితం అని చిక్కులు పడినటువంటి దారానికి ఈ మంచి మరియు చెడు కర్మలు రెండు కూడా ఏంటంటే ఆ ముడులు లాంటివి. ఇవి వాటిని తప్పించుకోవడానికి ద మోర్ persistence the efforts to undo the knots of action, the firmer becomes the knots and the greater the entanglement. అంటే ఈ పైన చెప్పుకున్నాం కదా, ఆ ముడులు కర్మలు అనేవి ఏవైతే ఉన్నాయో కర్మలు అనేటటువంటి ముడులు విప్పడానికి పట్టువిడని కృషితో ఎంతగా చేస్తుంటే అవి ఇంకా అంతగా బిగుసుకుపోతాయే తప్ప అవి ఎప్పటికీ కూడా నిర్మూలన అనేది అవ్వదు. అవి ఇంకా అధికమైపోతూ ఉంటది ఆ కర్మ అనేది మనం తప్పించుకుంటే. అలా కాకుండా వాటిని యాక్షన్. సార్ జై బాబా. జై బాబా, జై బాబా. టైం అయిపోతుంది కదండి, సమాప్తి చేసేస్తాను. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే ఈ యాక్షన్స్ నుంచి ఎలాగ బయటపడ్డము, ఈ బంధనాల నుంచి ఎలాగ బయటపడ్డము అనేది చెప్తున్నారు. అంటే దీనికి విరుగుడు ఏంటంటే దీని నుంచి పారిపోవడం కాదు, యాక్షన్స్ నుంచి దానికి అవసరమైనటువంటి కౌంటర్ యాక్షన్ని చేయడము. అదే కరెక్ట్. పూర్వం ఏం చేసేవారంటే అడవులకు వెళ్ళిపోయి ఈ యాక్షన్స్ తప్పించుకుందాం అనేవారు. మరి అప్పటికే ఉన్నటువంటి బంధనాలను వదిలించుకోవడం ఎలా కుదురుద్ది కదా. ఒక యాక్షన్ నుంచి తప్పించుకోవడానికి మనం ఎంత బలం ఉపయోగించినా ఉన్న ముళ్ళు బిగిసిపోతాయి. ఆ ముడుల్ని విప్పడానికి ప్రయత్నించడం ద్వారా బయటపడగలం. కానీ అది మనం బలవంతంగా మనం దాని నుంచి బయటపడదామని చేస్తే ఉన్న ముళ్ళు ఇంకా బిగిసిపోతాయి. దాని నుంచి ఎప్పటికీ నువ్వు బయటపడలేవు అని చెప్తున్నారు బాబా. జై బాబా అండి. జై హో సార్. ఇక్కడ ఆపుదామండి, అయిపోయింది. ఓకే సార్. ఇది కోర్సు చూసాను సార్. ఇది నార్మల్గా ఒక అదే కాంటెస్ట్ ఇంకా నడుస్తుంది అని చెప్పడానికి అలా పెడతారు. స్టార్టింగ్ కోర్టు క్లోజింగ్ కోర్టు పెట్టకుండానే అదో సాంప్రదాయం అదే. ఓకే సార్, మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. జై బాబా అండి. జై బాబా.
జై మహేంద్ర. జై హో సార్. జై బాబా అండి, జై బాబా, అందరికి జై బాబా. జై హో సార్. బాబాకి జై. జై బాబా అండి.